రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు వెన్నుపోటు దినం ర్యాలీని మరి అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున జరుపుతా ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ పులివెందుల్లో వేలాది మంది కార్యకర్తలతో ప్రజలతో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇప్పుడే ఆర్డీఓ ఆఫీస్లో ఆర్డీఓ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఒకే ఒకటి, నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని లేపడము. కేవలం నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎన్నికలప్పుడు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ ఎన్నో హామీలు ఇచ్చారు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తామన్నారు. రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. 18 ఏళ్ళు దాటితే ప్రతి మహిళకు ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 రూపాయలు ప్రతి యువకునికి ఇస్తామన్నారు. పెన్షన్ 50 ఏళ్ళు దాటితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ 50 ఏళ్ళు దాటితే ఇస్తామన్నారు. ఈ మాదిరి ఫ్రీ బస్ అన్నారు, గ్యాస్ అన్నారు. ఎన్నో ఇవి కాకుండా మరొక 143 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కేవలం ప్రజలను మభ్యపెడుతూ ఇవాళ కేవలం సంవత్సరం కాలంలోనే ఈ ప్రభుత్వము 151,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇంత పెద్ద ఎత్తున అప్పు చేసి ఏం సాధించింది అంటే ఏమీ లేదు. ఒక్క పథకమీ లేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయడం లేదు. ఎక్కడికి పోతుందో ఇంత అప్పు మాకు అర్థం కాని పరిస్థితి, ప్రజలకు అర్థం కాని పరిస్థితి. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్నారు, రాష్ట్రం అధోగతి పాలు పడతా ఉందన్నారు. మరి ఇవాళ ఈ కుంట ప్రభుత్వము సంవత్సర కాలంలోనే 151,000 కోట్లు అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో దాదాపు 46% అప్పు ఒక్క సంవత్సరంలో చేసేసినారు వీళ్ళు. అయినా ఒక్క పథకం ఇచ్చినారా లేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టినారా లేదు. ఏమీ చేయకుండా ఈ మాదిరి ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపి ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏంటంటే ఏదైనా జరగని పని, ఏదైనా చేయని పనిని, ఒక అబద్ధాన్ని ఎంతో కాన్ఫిడెంట్గా పెద్ద కళ్ళు చాలా గంభీరంగా మాట్లాడతాడు. ఒక అబద్ధాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. ఉదాహరణకు ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసినట్టు 60 ఏళ్ళు పైబడిన వారికి ఇంటింటికే వెళ్ళి రేషన్ ఇమ్మని చెప్పి చంద్రబాబు ఆదేశించాడని మీరు చెప్తా ఉన్నారు. కేవలం మాటలకే పరిమితం. ఇవాళ మీరు చెప్పండి, ఎక్కడ ఇంటి వద్దకు వెళ్ళి ఎక్కడ ఎవరికి రేషన్ అందుతుందో ఒకసారి మీరే చెప్పండి, మీరు చూసి చెప్పండి. కేవలం మాటలకే పరిమితం. ఏ రకంగా అయితే కొన్నేళ్ల క్రితం ఏమన్నాడైనా, బెల్ట్ షాపులు ఎక్కడైనా ఉంటే బెల్ట్ తీస్తా అన్నాడు. ఏ పల్లెలో బెల్ట్ షాప్ లేదో ఒకసారి నాకు చెప్పండి. ఏ ఒక్క పల్లెలో బెల్ట్ షాప్ లేదో ఒకసారి మీరు చూసి చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా 48,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్క చోట బెల్ట్ షాప్ ఉన్నా కూడా బెల్ట్ తీసి కొడతా అన్నాడు. 48,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. అన్ని బెల్టులు కొనుక్కోవడానికి, అన్ని బెల్టులతో కొట్టడానికి మరి ఆయన వయసు కూడా సరిపోదేమో. అదేవిధంగా వికలాంగులు, ఎంతో మంది ఆరోగ్యం బాలేని వారు ఇబ్బంది పడుతూ అడిగిపోయి క్యూలో నిలబడి రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. 20 కేజీలు ఇవ్వాల్సింది 6 కేజీలు, 7 కేజీలు, 10 కేజీలు ఇస్తామన్న పరిస్థితి. అంటే అన్ని రకాలుగా మోసం. అంటే ప్రజలు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెన్షన్ ఇంటికి వచ్చేది, పథకాలన్నీ ఇంటికి వచ్చేటి, రేషన్ ఇంటికి వచ్చేది, ఒక ఆత్మగౌరవం ఉండేది ప్రజల్లో. ఇవాళ ప్రజల ఆత్మగౌరవాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా తీసేసి ప్రజలను నిజంగా ఏ స్థాయికి దిగదాచారంటే ఆఫీసుల దగ్గరకు పెంచి దేహి అని అడిగే పరిస్థితికి ప్రజల్ని ప్రభుత్వం తీసుకొని వచ్చింది. మరి ఆ రోజున్న ఆత్మగౌరవ పరిస్థితితో బతికిన ఆ రోజులు ఎక్కడ, దేహి అంటున్న ఈ రోజులు ఎక్కడ ఆలోచించుకోమని ప్రజలందరినీ కూడా మనవి చేస్తా ఉన్నాం అని చెప్పి అనేక షరతులు పెట్టినారు. అయినా ఇదేం ఈ ప్రభుత్వం నుంచి ఇవన్నీ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. ఇవన్నీ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. ఇవాళ సంపద సృష్టి అనేది ఎక్కడుందో ఎవరికి అర్థం కావడం లేదు. కేవలం ఇవాళ పవన్ కళ్యాణ్కు ఒక చాపరు, ఒక హెలికాప్టరు, లోకేష్కి ఒక చాపరు, ఒక చార్టెడ్ ఫ్లైట్, ఒక హెలికాప్టరు, చంద్రబాబు నాయుడు గారికి ఒక చార్టెడ్ ఫ్లైట్, హెలికాప్టరు. ఈ మాదిరి 3 విమానాల్లో, హెలికాప్టర్లలో తప్ప నేల మీద తిరిగే పరిస్థితి లేదు. నెంబర్ 1 అంటే రాష్ట్రానికి ఏకంగా 3 ముఖ్యమంత్రులు అయినారు. వారి 3 ప్రయాణ భారం అంతా ఫ్లైట్ల భారం. అందరూ ప్రత్యేక ఫ్లైట్లే, అందరూ ప్రత్యేక చాపర్సే, హెలికాప్టర్సే. వారి ప్రయాణ భారం అంతా కూడా ప్రజల మీదే పడతా ఉంది. ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళి ఒకసారి చూస్తే ఉపాధి హామీ పథకం పూర్తిగా అటకెక్కింది. దాదాపు 8 మాసాలు అవుతా ఉంది. ఉపాధికి సంబంధించిన కూలీ డబ్బులు పడక 8 మాసాలు అవుతా ఉంది. ఉపాధి హామీ పథకము
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కామధేను అయిపోయింది, అంటే అర్నింగ్ సోర్స్ అయిపోయింది. ఏ మాదిరి మిషన్ తో పనిచేయడము, ఆ తర్వాత మనుషులను నిలబెట్టి ఫోటోలు తీసి మస్టర్లు అప్లోడ్ చేయడము, బిల్లులు క్లెయిమ్ చేయడము, ఈ మాదిరి భారీ ఎత్తున అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వేజ్ కాంపనెంట్ రాని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా గాడిలో పెట్టి పేదలకు నిరుపేదలకు వారి యొక్క కష్టపడితే తప్ప మరి 3 ఏళ్ళు నోట్లోకి పోని పరిస్థితి ఉన్న వాళ్లకు అండగా నిలబడే విధంగా మరి ఈ పథకాన్ని పూర్తిగా రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి సంవత్సర కాలంలో ఉపాధి హామీ పథకాన్ని సర్వనాశనం చేసింది ప్రభుత్వం. ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి పేదలకు మరి మంచి చేసే విధంగా పథకాన్ని తీర్చిదిద్దామని, దాని గైడ్ లైన్స్ ఫాలో కమ్మని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అంటే అదేవిధంగా రేషన్ విషయంలో కూడా ఎక్కడ చూడు రేషన్ విషయం